వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ 9వ తేదీ నుంచి అంటే అప్లికేషన్లు కావచ్చు, తర్వాత నామినేషన్లు కావచ్చు, నామినేషన్ ఉపసంహరణ తేదీ కావచ్చు, ఇవన్నీ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 8వ తేదీ నాడు హైకోర్టులో విచారణ ఉంది. సో 8వ తేదీ వరకు ఎందుకు ఆపకుండా రాత్రికి రాత్రే ఈ డిసిషన్ తీసుకున్నట్టు ఆల్రెడీ గవర్నర్ దగ్గర బీసీ బిల్లుకు సంబంధించి ఉంది. సో మరి 42% బీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ దగ్గర ఉండగా ఎందుకు అసలు నోటిఫికేషన్ వేయాల్సి వచ్చింది, ఎందుకు జియో తీసుకొచ్చారు అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. సరే, హైకోర్టు కేసులో 8వ తేదీ వరకు ఉండగా కూడా నెక్స్ట్ డేనే నిన్న 11 గంటలకి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టేసి 9వ తేదీ నుంచి ఎలక్షన్స్ ఉంటాయి అండ్ నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ కూడా ఉన్నదని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు బీసీలకి జీవో ప్రకారం ఇవ్వడానికి లేదు, లేదా ప్రభుత్వం ఎవరైతే పిటిషన్ వేశారో వారితోటి బాబు ఈ పిటిషన్ ఉపసంహరించుకో, బీసీలకు కూడా న్యాయం జరగాలి, సో పెద్ద మనసుతోటి జర పక్కకు తప్పుకో, కాంప్రమైజ్ అవ్వ అంటే ఆయన కనుక కాంప్రమైజ్ అయ్యింది అనుకోండి 9వ తేదీ నుంచి ఎలక్షన్స్ ఉంటాయి. సో ఎవరైతే పిటిషన్ వేశారో తను కాంప్రమైజ్ కాలేడు అనుకోండి, సో ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంకాస్త సమయం అన్న ఉంటుంది, లేకపోతే గవర్నర్ దగ్గర నుంచి వచ్చే వరకు డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి అంటది. సంథింగ్ ఏదో ఒక నిర్ణయం అయితే మళ్ళీ ఎలక్షన్ సంబంధించి కొంచెం టెన్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ లేదు పార్టీ పరంగా సరే హైకోర్టులో ఇట్లా చెప్తున్నారు, సో గవర్నర్ దగ్గర పని అయితే లేదు, రాష్ట్రపతి దగ్గర కూడా ఇప్పట్లో చెప్పేటట్లు లేదు, ఆయన కూడా మేము ప్రజలకు 42% ఇస్తామన్నాము, సో పార్టీ తరఫున మేము ఇస్తున్నాం అని చెప్పేసి వెళ్తే మళ్ళీ 9వ తేదీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సో అటు కాకుండా ఇటు కాకుండా విచారణల పేరుతో కాలక్షేపం చేస్తే అసలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మాత్రం చాలా వరకు కొంతమంది అభ్యర్థులు అయితే అసలు జనరల్ వస్తుంది, బీసీ వస్తుంది అన్న దగ్గర ఎస్సీ ఎస్టీ రావడంతో అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది అసలు ఈ రిజర్వేషన్లు చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు మొక్కుకోవడం లాంటి పరిస్థితి. అండ్ కొన్ని చోట్ల చూసుకుంటే 2 ఎస్సీ ఓట్లు ఉన్నా కూడా, గ్రామం మొత్తంలో ఇద్దరు ఎస్సీలు ఉన్నా కూడా అక్కడ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో యునానమస్ గా ఒకరు సర్పంచ్ అయ్యే ఛాయిస్ ఉంది, ఒకరు వార్డ్ మెంబర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం మళ్ళీ మార్పులు చేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. కొంతమంది బీసీలకు న్యాయం జరిగిందని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా న్యాయం జరగలేదు, ఇప్పటికైనా న్యాయం జరిగిందని చెప్పేసి ఏకంగా నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే పిటిషన్ వేశారో వారిని కూడా వేడుకోవడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అసలు సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది సస్పెన్స్ లో మారింది. ఇక ప్రభుత్వం తరఫున ఎవరైతే పిటిషన్ విషయంలో ఆయన పక్కన జరుపుకుంటే కొంచెం బెటర్, లేకపోతే పార్టీ నుంచి చేస్తే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.